ఇప్పుడు ఏదైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఇంటర్నేషనల్ గా మూవ్ చేస్తాము. దీనికోసం పెద్ద పెద్ద సెమినార్స్, వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తాము. చాలా దూరంగా ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా ఈ సమాచారాన్ని మనం అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎవరైతే వేల్స్ అకాడమీతో పాటుగా వస్తారో వాళ్ళు సేవ్ అవుతారు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మన వీడియో ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ మీటింగ్ జరుగుతుందో ఇది అంతా కూడా యూట్యూబ్ లో ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ చేస్తారు. విదేశాల్లో ఉన్న కూడా ప్రతి ఒక్క ఇండియన్స్ దీన్ని చూడటానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ చేస్తామంటే ఇంత మొత్తం పెద్ద మొత్తం ఎందుకు చేస్తామంటే వీఆర్ ఆల్ ఇండియన్ చేంజెస్. మనం భారతదేశాన్ని మార్పు చేసేటువంటి ఒక సంస్థ. ఇండియా యొక్క మార్పు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తో మొదలైంది. ఎందుకు మార్చాలంటే ముఖ్యంగా డాక్టర్ విజయ నంబీర్ గారు దుబాయ్ లో సెంట్రల్ బ్యాంక్ లో వర్క్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళకి భారతదేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలిసి ఒక దేవుని ద్వారా ఇక్కడ రావటం అనేది జరిగింది. చాలా మరి భారతదేశం చాలా డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం, కానీ చాలా టఫ్ సిచ్యువేషన్ లో భారతదేశం ఉంది. అలాగే నేపాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేపాల్ దేశము భారతదేశం కంటే కూడా ఫైనాన్షియల్ గా చాలా లో లెవెల్లో ఉంది. అయితే ఇవన్నీ చేంజ్ చేయడం కోసం డాక్టర్ విజయ నంబీర్ గారు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ ఫామ్ చేశారు. అయితే వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎక్స్పర్ట్ 14 ఇయర్స్ నుంచి. అలాగే వాళ్ళ ప్రస్తుతం వయసు వచ్చి 60 సంవత్సరాలు. 45 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కి చెందిన వారు. అలాగే వాళ్ళ వైఫ్ వినుమోల్ మ్యాంగ్ గారు కూడా 25 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఈ యొక్క భారతదేశ యొక్క పరిస్థితిని, టఫ్ సిచ్యువేషన్స్ ని రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ముందుకు వస్తున్నారు. అయితే ఇండియాలో గ్రామాలు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాము, విలేజెస్. కానీ మనం ఈ మాట అనటానికి మనం మన్నించాలి, క్షమించాలి. ఎందుకంటే ఆ వెన్నెముక ఏదైతే ఉందో, ఇండియా యొక్క వెన్నెముక ఏదైతే ఉందో గ్రామాలు, వాటిల్లో క్యాన్సర్ ఉందన్నమాట. అంటే ఈ బ్యాక్ బోన్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటున్నామో, ఏదైతే మన గాంధీ గారు చెప్పారో, అవి చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ గ్రామాలన్నీ కూడా. మరి ఆ గ్రామాలనే మనం వెన్నెముక చెప్పుకుంటున్నాము. ఆ గ్రామాల క్యాన్సర్ వ్యాధితో, అంటే అంత దీన స్థితిలో ఉన్నాయంటే భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. రాబోయే కాలంలో 1 కిలో రైస్ 1000, 2000, 5000 వరకు వెళ్ళిపోతాయి. ప్రస్తుతానికి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా రేట్లు రాకెట్ స్పీడ్ లో ముందుకెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా చాలా వస్తువులు మనం కొనలేనటువంటి స్థితికి వెళ్ళినాయి. ఈ సిచ్యువేషన్ మార్చడానికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమి చేయలేరు. మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు మనకు కరోనా మహమ్మారి చాలా మందిని ఇబ్బంది పెట్టింది. మాస్క్ లేకుండా మనం బయటకు వెళ్ళలేదు. కానీ రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మాస్క్ కాదు, ఒళ్ళంతా కూడా టోటల్ బాడీ మాస్క్ తో కప్పివేసుకుని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే భారతదేశం పాపాలతో నిండిపోయింది పూర్తిగా. ఇక్కడ ఫైనాన్షియల్ లోపం, ఆరోగ్య లోపాలు, శాపాలు, పాపాలతో భారతదేశం నిండిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మొబైల్ చూసి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, రకరకాల చెడు మార్గాలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనం చిన్న పిల్లలు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చిన్న పిల్లలు కాదు. వాళ్ళు చాలా చెడు మార్గంలో పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారు. సో ఇండియా యొక్క సిచ్యువేషన్ చాలా కష్ట పరిస్థితిలో ఉంది. అందుకనే డాక్టర్ విజయ నంబీర్ గారు, వినుమోల్ మ్యాంగ్ గారు కలిసి ఈ భారతదేశాన్ని చేంజ్ చేయడం కోసం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ను ఫామ్ చేశారు. ఇందులో ఎవరు ఈ యొక్క ఇండియా చేంజర్స్ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఎవరు భాగస్వాములు అవుతారో లేదో తెలీదు, కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటుంది. తమ డ్యూటీ తను చేసుకుంటూనే పోతుంది. ఇది వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క డ్యూటీ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెసేజ్ విని దీన్ని పట్టించుకోకపోతే చివరకు మీరు, మీ బిడ్డలు అందరూ కూడా ఇదే ప్రాబ్లమ్స్ లో చిక్కుకుపోతారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళు తెరిచి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఏం చేస్తుందో దాంట్లో భాగస్వాములయ్యి, ఏదైతే ఇంటర్నేషనల్ గా వెబినార్ మనం నడుపుతామో రాబోయే కాలంలో చాలా త్వరలో, వాటన్నిటిలో పాలు పంచుకుని ఈ భారతదేశాన్ని చేంజ్ చేసే ఈ మహోత్తర
ప్రాజెక్టులో ప్రతి ఒక్క వ్యక్తి పాలు పంచుకుని అప్పుడే పంచుకుంటే గాని ఈ భారతదేశాన్ని ఈ టఫ్ సిచ్యువేషన్ లో ఉంచి మనం బయట తీసుకురావడానికి వీలు పడుతుంది. లేదంటే ప్రతి ఒక్క వ్యక్తి మూల్యం చెల్లించవలసిందే. మీ కళ్ళ ముందు ఎవరైతే కాస్త ఇండియా గురించి ఆలోచిస్తారో మీ కళ్ళ ముందు ప్రతి ఒక్క వ్యక్తికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అర్థం అవుతుంది ఏ వ్యక్తి ఎంత దీన స్థితిలో జీవిస్తున్నారో, ఎవరు ఎంత ఫ్రాడ్ సిస్టాల్లో బ్రతుకుతున్నారో, ఎవరి మైండ్ ఎలా ఉందో, భారతదేశ సిచ్యువేషన్ ఎటువైపు వెళ్తుందో కొంచెం మనసు పెట్టి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి క్లియర్ గా అర్థమవుతుంది. డాక్టర్ విజయనంబరి గారు మనకు చెప్పటం కాదు, మనందరికీ కూడా తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి వచ్చి తమ యొక్క జీవితాన్ని సేవ్ చేసుకుంటారో వాళ్ళే త్వరలో సేవ్ అవుతారు. చూడండి, భారతదేశం మొత్తం పాపాలో నిండిపోయిందని చెప్పడానికి ఒకటే కారణం టీవీ. చూడండి, టీవీ ఆన్ చేస్తే చాలు మొత్తం కూడా పొల్యూషన్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇండియా మొత్తం కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా పొల్యూట్. ఎవరు ఆపటానికి, ఎవరు దాన్ని సేవ్ చేయటానికి, కరెక్షన్ చేయటానికి ఎక్కడ వీలు పట్టలేదు. సో అందుకే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని దాంట్లో పాత్రలైతే మీరు సేవ్ అవుతారు, టోటల్ గా ఇండియా సేవ్ అవుతుంది. అందుకే ఈ మెసేజ్ ని చక్కగా వినండి. ఇంకా ముందు డాక్టర్ విజయనంబర్ గారు ఇంకా మంచి మంచి విషయాలు మీకు వివరిస్తారు, చక్కగా అర్థం చేసుకోండి. మనందరూ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకుంటాము. అది కరెక్ట్ కాదు, అది రాంగ్. డబ్బులే భారతదేశాన్ని మొత్తాన్ని సేవ్ చేయవు. ఎందుకంటే ఒకసారి ఒక పెద్ద రోగం వచ్చిందంటే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా అయిపోతుంది. సార్ మైక్ ప్లీజ్, మీకు మైక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక చిన్న రోగం, ఒక పెద్ద రోగం ఏదైనా వచ్చిందంటే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా అట్లాగే అయిపోతుంది. ఇక్కడ ఏ గవర్నమెంట్ కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ మనల్ని సేవ్ చేయదు. ఒక వేల్స్ అకాడమీ మాత్రమే మనకి అన్ని ఇస్తుంది, లాట్ ఆఫ్ మనీ ఇస్తుంది. అన్ని కూడా రోగం, అనారోగ్యం క్లియర్ చేస్తుంది, తర్వాత మైండ్ సెట్ మారుస్తుంది, అన్ని ఎవ్రీథింగ్ అన్ని వస్తాయి. అంటే ఒక్క డబ్బు మాత్రమే ఇండియాను మార్చలేదు, ఇండియాను సేవ్ చేయలేదు. డబ్బు అనేది ఊరినే వస్తుంది, వెళ్ళిపోతుంది, అదృశ్యం అయిపోతుంది, అంతే, అదృశ్యంగా మారిపోతుంది. సో ఇవన్నీ కూడా డబ్బు, ఆరోగ్యము, తర్వాత ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ అన్ని కూడా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక కంపాక్ట్ ప్యాక్ లో మనకు తయారు చేసి ఇస్తుంది. దాంట్లో మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మన యొక్క మైండ్ సెట్ క్లియర్ అవుతుంది, మనీని ఎలా మనం స్పెండ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అవన్నీ నేర్పిస్తారు. మన పిల్లల్ని, మన బంధువుల్ని, మన ఫ్రెండ్స్ ని అందరిని ఎలా సేవ్ చేయాలో నేర్పిస్తారు. మనీని సేఫ్ గా ఎలా ముందుకు ఎలా జాగ్రత్త చేయాలి అన్ని కూడా నేర్పిస్తారు. అన్ని కూడా ఇక్కడ ఫ్రీగా నేర్పించబడతాయి. ఇవన్నీ కలిసి మనకి ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప ఒక డబ్బు మాత్రం మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. మనిషికి ఆనందం అనేది ఉండాలి, సమ్ టైమ్స్ ఆనందం ఉండాలి, కానీ అదే పట్టుకుని నిరంతరం హ్యాపీ అని చెప్పి టీవీ చూసుకుంటూ, కాలు మీద కాలేసు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఏమి రాదు. భారతదేశంలో 90% అట్లాగే ఉన్నారు, 10% కొంచెం వాళ్ళు కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మన శరీరంలో ఏదైనా జ్వరం వచ్చింది అంటే, జ్వరం వస్తే మనం అర్థం చేసుకోవాలి శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ ఉందని. అంతేగాని ఒక జ్వరాన్ని తీసేస్తే సరిపోదు, ఆ జ్వరం వెనక చాలా డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రాబ్లంని, ఆ యొక్క జ్వరాన్ని ఒక్కదాన్నే సరిచేస్తే సరిపోదు, ఆ జ్వరం అనుకున్నటువంటి కారణాలు ఏమైతే ఉన్నాయి మొత్తాన్ని మనం తుడిచివేయాలి, అప్పుడే మనకు శరీరం క్లియర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా భారతదేశంలో జరిగేటువంటి ఈ టఫ్ సిచ్యువేషన్స్ ఏమైతే మన కళ్ళ ముందు కనపడతాయో వాటిని మాత్రమే కాదు, వాటి వెనకాల ఉన్నటువంటి అన్ని కారణాలను కూడా మనం క్లియర్ చేయాలి. సో ఇవన్నీ క్లియర్ కావాలంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే చేయగలదు, ఇంకెవరు చేయలేరు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మనకు హెల్త్, డబ్ల్యూ అంటే వెల్త్, హెచ్ అంటే హెల్త్, ఏ అంటే అచీవింగ్ అంబిషన్, ఎల్ అంటే లెర్నింగ్ లైఫ్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎస్ అంటే సోషల్ అండ్ స్పిరిచువాలిటీ. ఇవన్నీ కూడా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమైతే కావాలో మొత్తం కూడా ఇక్కడ సప్లై చేయబడతాయి. ఇవి ఏ ఒక్క కంపెనీ కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు, బ్యాంక్స్ ఏవి వీటిని కవర్ చేయలేవు. ఎందుకంటే
ఒక వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే ఎందుకు కవర్ చేయగలుగుతుందంటే సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది లేదు. ఇక్కడ నిస్వార్థంతో పనిచేస్తాము. ఎవరు నిస్వార్థంతో పనిచేయరు, స్వార్థం లేకుండా ఎవరు పనిచేయరు. గవర్నమెంట్ చేయదు, పొలిటీషియన్ చేయరు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చేయరు, ఎవరు చేయరు. ఎవరికి వాళ్ళే వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో వాళ్ళ యొక్క డబ్బు సంపాదించుకునే స్థితిలో పేదవాళ్ళ యొక్క రక్తం తాగే పరిస్థితిలో ఉన్నారే తప్ప ఎవరిని సేవ్ చేయడానికి లేరు. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో సక్సెస్ వస్తుంది, సక్సెస్ ఇంకా పూర్తిగా వస్తుంది. సో మనందరూ కూడా మంచి ఆరోగ్యం కావాలంటే, మంచి గైడెన్స్ కావాలంటే, మన పిల్లలు తరతరాల వరకు సేఫ్ అండ్ సౌండ్ గా ఉండాలి అంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే మార్గము. ఎందుకంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇక ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ 25 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఒక ప్రత్యేకమైన స్టైల్లో డిఫరెంట్ గా అందరికీ మించి ఒక డిఫరెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఎంత క్యాలిక్యులేటెడ్ గా, ఎంత రీసెర్చబుల్ గా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ మనకి రావడం కోసం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కసారి మెంబర్ అయితే చాలు. దానికి మనం ఇచ్చేటువంటి 8,000 రూపీస్ నథింగ్. ఇక్కడ ఇచ్చేటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్స్, తర్వాత ఏవైతే ఉన్నాయో మొత్తానికి లాక్స్ అండ్ లాక్స్ ఇచ్చినా సరిపోద్దు. సో మనము ఎవరైతే ఉన్నారో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక్కసారి మనం వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ గా బతుకుతాము. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంజాయ్ గా ముందుకెళ్తాము. సో అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రండి. ఈ ఇండియన్ చేంజ్ చేయడానికి ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ తయారు చేస్తారో దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఇక్కడ మీరు మాత్రం వస్తే కాదు, మీరు మాత్రమే కాదు, ఇక్కడ 12 లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్కరు అర్థం చేసుకుని ఈ కమిటీలో చాలా స్ట్రాంగ్ మెంబర్స్ వస్తున్నారు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కేవలం డాక్టర్ విజయ్ నంబర్ గారి, వినుమోల్ మ్యాంగ్ గారి కాదు, ఓన్లీ వాళ్ళ గైడెన్స్ మాత్రమే. ఇక్కడ ఏవైతే మెంబర్స్ ఉన్నారో కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇంకెవరైతే కావచ్చు, వాళ్ళని స్ట్రాంగ్ చేసుకుంటూ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తారు. ఇది సంవత్సరాల తరబడి ముందుకెళ్తుంది. వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ముందుకెళ్తుంది. ఎక్కడ ఆపడానికి ఉండదు. ఎందుకు అంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ని కేవలం ఇద్దరు మాత్రమే రన్ చేయట్లేదు. అన్ని రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జెస్ ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. అది మాత్రమే కాకుండా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి లీగల్ కన్సల్టెంట్ ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ శాఖ దర్పణలో రిజిస్ట్రేషన్ వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళతో పాటు 12 మెంబర్స్ ఉన్నారు. మరి 12 మెంబర్స్ కూడా ప్రతి నిత్యము రోజు ఒక్కొక్క కొత్త విషయాలు నేర్పించుకుంటూ వీళ్ళని స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటూ డాక్టర్ విజయ్ నంబర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. సో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తప్పనిసరిగా ఈ ఇండియన్ చేంజ్ చేస్తుంది. ఆ విషయం మీ అందరికీ పెద్ద న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజీలో వస్తుంది ఒక రోజు. అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పరుగున వస్తారు. సో రాబోయే కాలంలో అతి త్వరలో పాండిచ్చేరిలో బిగ్ కన్వెన్షన్ కూడా ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు వెబినార్ తో పాటుగా. సో ఎవరైతే దీంట్లో పార్ట్ అండ్ పార్సెల్ అంటే పూర్తిగా దీంట్లో సభ్యులవుతారో వాళ్ళందరూ కూడా చాలా బిగ్ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మంచి మనసున్న వ్యక్తులు కావాలి. ఇక్కడ రోబోస్ అవసరం లేదు. రోబోస్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మనసుండి ఆత్మతో ఇండియాను చేంజ్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తికి హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తిని ముందుకు తీసుకెళ్లాలని మంచి మనసున్న వ్యక్తులు కావాలి. చిన్న మనసుతో షార్ట్ మైండెడ్ పీపుల్ ఇక్కడ అవసరం లేదు. సో ఈ చిన్న మార్పులు చేస్తూ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్తుంది. ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ ద్వారా మనం ముందుకు వెళ్తాము. ఇక్కడ పెద్ద అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రతి ఒక్క మెంబర్ యొక్క అవసరాలను తీర్చుకుంటూ, టెక్నాలజీ నేర్పించుకుంటూ, మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తన యొక్క కాళ్ళ మీద నిలబడి మరొక వ్యక్తికి హెల్పింగ్ చేసే విధంగా అందరినీ ముందుకు తీసుకెళ్తాము. సో మీరందరూ కూడా కలిసి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కి లోకి మీరు మెంబర్ అయితే మీరు సేవ్ అవుతారు, మీ పిల్లలు తరతరాల వరకు సేవ్ అవుతారు. సో టోటల్ గా ఇండియా సేవ్ అవుతుంది. ఇదే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ధ్యేయము, టార్గెట్. ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి. మరి నా ప్రెజెంటేషన్ ట్రాన్స్లేట్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ విజయ్ నంబర్ గారు మరికొన్ని విషయాలు ఇంకా క్లియర్ గా వ్యక్తపరుస్తారు, ప్రజెంటేషన్ చేస్తారు. శ్రద్ధగా వినండి. ఎవరైతే ఉన్నారో లాస్ట్ వరకు
శ్రద్ధగా వినండి. ఇది మీకోసం, ఈ ఇండియాని చేంజ్ చేయడం కోసం ఒక మహత్తర ప్రాజెక్టు రన్ అవుతుంది. అందులో మీరు భాగస్వాములైతే ఈ దేశాన్ని రక్షించిన వాళ్ళు మీరు కూడా అవుతారు. ఇక్కడ మరొక విషయం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవ్వరు చేయలేనటువంటి పని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ చేయలేని పని, మీ బంధువులు చేయలేని పని, గవర్నమెంట్ చేయలేని పని, ఏ రాజకీయ నాయకులు చేయలేని పని, ఎవ్వరు చేయలేని పని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. అయితే ఇందులో మీరు పార్ట్నర్ గా ఇందులో పాత్ర పంచుకుంటారో లేదో మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఎవరు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అందరు కలిస్తేనే ఇక్కడ విజయం సాధిస్తుంది. కాబట్టి మిమ్మల్ని కూడా రక్షించిన వాళ్ళు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్వైట్ చేస్తాను తప్ప అది వస్తారో లేదో మీ ఇష్టం. ఇక్కడ 4 వైపుల నుంచి అందరు వ్యక్తులు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రతి ఒక్క వ్యక్తి రావాల్సిందే. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేనటువంటి పని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. ఎందుకంటే వేల్స్ అకాడమీ సెల్ఫ్లెస్, ఎటువంటి స్వార్థం లేదు, అందరినీ రక్షించటానికే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం ఒంటరిగా వెళ్తే ఏం ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ ఒక పెద్ద అసోసియేషన్ గా, ఒక క్రౌడ్ ఫండింగ్ గా ఏర్పరిచి మంచి మనసున్న మనుషులకి ఒక గుంపుగా తయారు చేసి ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని చేంజ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాము. చూడండి, ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్తారు. ఎంత డబ్బు ఉంటే ఎంతకాలం జీవించగలం, ఎంత డబ్బు ఉంటే నా పిల్లలు చక్కగా చదువుకుంటారు, ఎంత డబ్బు మన దగ్గర ఉంటే ఏదైనా రోగం వస్తే మనకు చక్కగా చూయించుకోవచ్చు అని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ లో ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరికన్నా, మనగా ఎవరికన్నా ఏదైనా బర్త్డే కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే రకరకాల గిఫ్ట్స్ మోసుకొచ్చేస్తారు, రకరకాల వేషధారణలు వస్తారు, ఏమేమి మాటలు చెప్తారో మనకే తెలియదు. ఆ టైంలో అన్ని విషయాలు చెప్తారు. కానీ చూడండి, ఒక్కసారి మీ యొక్క ఆరోగ్యం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ మీ ఇంట్లోకి వస్తే ఒక్కళ్ళ కూడా దరిచేరారు, అంతా పారిపోతారు. అప్పుడు చెప్పిన మాటలు ఉండవు, అప్పుడు చెప్పిన స్నేహము ఉండదు, ఏమి ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా స్వార్థంతో నిండిపోయింది. ఎప్పటి వరకైతే మన దగ్గర నుంచి ఏమైనా వస్తుందో, లేదంటే ఎప్పటి వరకు మనం వాళ్ళకి ఉపయోగపడతామని వాళ్ళు భావిస్తారో అప్పుడు వరకే మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఏకలాగా. తర్వాత అనుకోకుండా ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు లేరు. అంత స్వార్థమైనటువంటి ఈ ప్రపంచం మారిపోయింది. ఆ తరుణంలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అందరికి నిస్వార్థ భావంతో, మీ బంధువులు మిమ్మల్ని పట్టించుకుంటారో లేదో, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పట్టించుకుంటారో లేదో, గవర్నమెంట్ పట్టించుకుంటుందో లేదో తెలియదు, కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం అంతిమ శ్వాస వరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది, మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది, మీ పిల్లలకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ వేల్స్ అకాడమీ నిలబడి మనకు సర్వ్ చేస్తూనే ఉంటుంది. చూడండి, అందరం కూడా ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇంతకు ముందు 800 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు లాస్ట్ 120. సో ఏదేమైనా అందరు కలిసి ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకం. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం సంవత్సరాలు తరబడి ఉంటుంది. ఎందుకంటే వేల్స్ అకాడమీ ఇప్పుడు నుంచే మెంబర్స్ ని రెడీ చేస్తుంది, అన్ని నేర్పించి ఇయర్స్ అండ్ ఇయర్స్ వరకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కొనసాగేలాగా ప్రతి ఒక్క వ్యక్తిని తీర్చిదిద్ది ప్రతిరోజు వాళ్ళకి స్పెషల్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ యొక్క మైండ్ ను సేవా నిమిత్తంగా మార్చి ఇప్పుడు నుంచే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఎలా నిలబడాలో, అందరికి ఎలా ఏ విధంగా నిస్వార్థ భావంతో సేవ చేయాలో ఇప్పుడు నుంచే ప్రతి ఒక్క వ్యక్తికి నేర్పిస్తుంది. ఆ కమిటీలో ఒక్కొక్కరుగా పెరుగుతూ వెళ్తున్నారు. ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ లాట్ ఆఫ్ మనీ వస్తుంది, దానికోసం లాట్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. ఇక్కడ అన్ని నేర్పిస్తాము. మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలో, మన పిల్లల్ని ఎలా వాళ్ళ యొక్క మైండ్ చేంజ్ చేసి మంచి బాటలోకి మార్చాలో, ఎలా వాళ్ళు చదివించాలి, ఏ గ్రూప్ చదివితే ఎలా చదివితే బాగుంటుందో అన్ని కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులకి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ పాలసీ రూపంలోనూ, లేదంటే శాలరీ రూపంలోనూ, జాబ్ రూపంలోనూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ పెద్ద మర్రి చెట్టు, పెద్ద గొడుగు. ఈ మర్రి చెట్టు కింద కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా అన్ని సౌకర్యాలు ఇక్కడ జరుగుతాయి. సో ఈ ప్రాజెక్టు
ఈ రోజు లేదా నిన్న మొన్న ఊహించుకుని ఇమాజిన్ చేసి ఆలోచించి వచ్చింది కాదు. 25 years రీసెర్చ్ చేసి ట్రస్టెడ్ అండ్ ప్రూవ్డ్, ట్రస్ట్ చేసి దీనికి స్టాంప్ వేసినటువంటి ఇది ప్రాజెక్టు. దీనికోసం మీరు వేల్స్ అకాడమీ చారిటబుల్ ఒక్కసారి మెంబర్షిప్ అయితే చాలు, 8,000 రూపీస్తో. తర్వాత మీ జీవితాంతకాలం మీకు అన్ని ఏమైతే కావాలో అన్ని కూడా ఈ అసోసియేషన్ నుంచి దొరకటం జరుగుతుంది. ఈవెన్ ఒక్క రూపాయి కూడా మీ జీవితంలో మరొకసారి వేల్స్ అకాడమీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వేల్స్ అకాడమీ మీకు 8,000 రూపీస్ బదులు 8 lakhs ఇస్తుందో, 8 crores ఇస్తుందో, 80 crores ఇస్తుందో తెలియదు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ మనం డొనేషన్ చేయటమే కాదు, ఇక్కడ దగ్గరగా 400 మందికి వాళ్ళు ఇచ్చిన 8,000 రూపీస్ రిటర్న్ కూడా ఇచ్చాం. వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది తెలిసి తెలియక పారిపోయారు. ఇక్కడ ఎవరు ఉంటారో ఎవరు పారిపోతే సంబంధం లేదు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తన యొక్క డ్యూటీ చేసుకుంటూనే వెళ్తుంది. ఇక్కడ నుంచి కొంతమంది బయటకు వెళ్ళి ఏమో కొంతమంది చెడుగా అర్థం అయ్యి అర్థం కాక చెడుగా కూడా చెప్తున్నారేమో, నో ప్రాబ్లం. చెడుగా చెప్పుకున్న ప్రాబ్లం లేదు, అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. వేల్స్ అకాడమీ మాత్రం తన బాటలో వెళ్తూనే ఉంటుంది. దాని కమిటీ మెంబర్స్ ఇంకా నేర్చుకుని ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎవరైనా తెలుసుకుని తిరిగి వస్తే వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఎప్పుడు ఎవరిని ఏమి అనదు, క్షమించి మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. అంత దయా జాలి కలిగినటువంటి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తిరిగి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ తన దగ్గర తీర్చుకుని తనని కరెక్ట్ చేసి మళ్ళీ స్ట్రైట్ వేలో ముందుకు వెళ్లే విధంగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తీర్చిదిద్దుతుంది. ఇంత గొప్ప పనులు ఇండియాలో ఎవ్వరు చేయలేరు. మనందరం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు ఉంటే సేఫ్ అండ్ సౌండ్ లైఫ్ లాంగ్, అంతిమ శ్వాస వరకు. అంతేకాకుండా ఇక్కడ మరి మనకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో చాలా పెద్ద హెల్త్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే ముందు మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే బయట వ్యక్తులు వేలు పెట్టి కొనుక్కుని తింటారో అలాంటిది వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ముందు కొద్ది మాత్రం స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా దగ్గర 40,000 కి సమానమైనటువంటి పర్ మంత్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత కూడా అనుకోకుండా ఏదైనా సిక్నెస్ వస్తే వాళ్ళను ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మాత్రమే చూస్తుంది. కేరళలో ఉన్నట్టు ఫేమస్ హాస్పిటల్లో ఎవరిని కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడనివ్వద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు మాట్లాడిన వాళ్ళు రాజీవ్ సాహుజీ గారు, వాళ్ళకి పెద్ద మెడికల్ షాప్ ఉంది. వాళ్ళు సైతమే మీ ముందు చెప్పారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడకూడదు, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, శరీరం గొల్లైపోతుంది, వాళ్ళే చెప్పారు. సో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కూడా అదే బాటలో వెళ్తుంది. నార్మల్ గా ప్రజలు ఏం చేస్తారు, ఏదైనా రోగం వస్తే స్పీడ్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు, స్కానింగ్ టెస్టింగ్లు ఎక్స్రేలు తీసుకుంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ మీద వాడుతూనే ఉంటారు. లాస్ట్ కి ఏమవుతుందంటే వాళ్ళ శరీరము వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మళ్ళీ ఏ మెడిసిన్ వాడినా కానీ ఉపయోగం లేకుండా, ప్లస్ ఉన్నట్టు ఒక రోగానికి మనం మందు వాడితే మరొక అవయవానికి ఎఫెక్ట్ చేసి అవి పాడవటం జరుగుతుంది. అందుకనే ఇక్కడ మనం ఎక్కువగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ మనం ప్రమోట్ చేస్తాము. ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మరి ఏ లెవెల్కి వెళ్తే ఎలా వస్తుంది, ఏ లెవెల్ ఎంత ఫుడ్ సప్లిమెంట్స్ వస్తుంది, దాన్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, అవన్నీ తదితర విషయాలు అన్ని కూడా మనం ఒక ట్రైనింగ్ లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. యువతను ఈ ప్రజలను రక్షించడానికి ఇక్కడ మీరు మీటింగ్స్ వచ్చి పర్ఫెక్ట్ కూర్చుని విని ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఏ మంచి అయితే జరుగుతుందో దాని ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క చేతిలోకి, ప్రతి ఒక్క చెవిలోకి చెప్తే చాలు. అంతే మీరు చేయాల్సిన పని. ఇక్కడ అంతకంటే ఏమి ఇక్కడ కొండరాళ్ళు ఎత్తవలసిన అవసరం లేదు, పొలం దున్నవలసిన అవసరం లేదు, విత్తనాలు నాటవలసిన అవసరం లేదు, కోతలు కోయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మీకు ఏదైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో జరుగుతుందో అదే మీరు అందరికి చెప్తే చాలు. ఇక్కడ మనందరికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాము. తర్వాత లోన్స్, ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ వస్తారో వాళ్ళకి ఎటువంటి లోన్ లేకుండా లోన్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వేల్స్ ఫౌండర్ డాక్టర్ విజయ్ నంబర్ గారికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, బ్యాంక్ లో వాళ్ళు పనిచేశారు, ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి తెలుసు ఎలా ఈ లోన్స్ ని క్లియర్ చేయాలి, ఎంత తొందరగా క్లియర్ చేయాలి, ఏ వేలో వెళ్తే మనకు స్పీడ్ గా అవుతాయని అన్ని విషయాలు తెలుసు. ఇవన్నిటి కూడా మనకు ఫ్రీగా కౌన్సిలింగ్ జరుగుతుంది.
ప్రతి ఒక్క వ్యక్తి పీస్ ఆఫ్ మైండ్ లో వెళ్ళేలాగా మనకు గైడెన్స్ ఇస్తారు. అందుకే మీరందరూ కూడా ఎంత తొందరగా వీలు పెడితే అంత తొందరగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ వచ్చి ఆ యొక్క కవచాన్ని, ప్రొటెక్షన్ అనేటువంటి కవచాన్ని, ఆ బల్యాన్ని మీ చేతిలో పట్టుకుంటే మీరు మీ పిల్లలు లైఫ్ లాంగ్ అందరూ సురక్షితంగా ఉంటారు. సో దానికి మీరు చేయాల్సిన మాత్రం కేవలం అర్థం చేసుకుని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి చెప్పడం మాత్రమే. ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి అందరూ కూడా క్లియర్, అన్ని విషయాల్లోనూ క్లియర్ అయిపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడతారు, ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తారు, అన్ని కూడా ఇస్తారు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జరుగుతుంది. మరి వీటికి ట్రైనింగ్ జరుగుతుంది, టెలిగ్రామ్ సెషన్స్ జరుగుతాయి. మరి నెక్స్ట్ సెషన్ మనకు బుధవారం ఉంటుంది. ఇదే సేమ్ టైం సేమ్ టెలిగ్రామ్ మీటింగ్ లో మరి ఈ రోజు ఎవరన్నా మీరు పిలిచిన వాళ్ళు రాకపోతే వాళ్ళకి 1-4 సార్లు పిలవండి. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఏదో మూఢనమ్మకాల్లోనో, ఏదో చైన్ బిజినెస్ లోనో, లేదా మల్టీ లెవెల్ మార్కెట్ లో ఇరుక్కుని లాక్స్ అండ్ లాక్స్ పోగొట్టుకుని వాళ్ళు ఆ విధంగా ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ అలాంటిది ఏమి జరగట్లేదు. ఇక్కడ ఓన్లీ మనం ఒక్కసారి డొనేట్ చేస్తే ఇక 1000 టైమ్స్ మనకు బయట రావడం జరుగుతుంది. మనందరం కూడా గుళ్ళకి వెళ్తాము, చర్చెస్కి వెళ్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము, జీవితాంతకాలం కానుకలు, చందాలు ఇస్తూనే ఉంటాము. కానీ అక్కడి నుంచి వచ్చేది మాత్రం జీరో. గ్యారంటీగా చెప్తాం, జీరో. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ మంచి మనసున్న ఒక టీం ని, ఒక అసోసియేషన్ ని, ఒక గుంపుని తయారు చేసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా తద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జీవితాన్ని వాళ్ళ పిల్లల వరకు అందించడానికి ఒక గొప్ప ఫార్ములాని ఎంతో ఓర్పుతో చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని మరి నెక్స్ట్ సెషన్ లో ఎవరు మిస్ అయితే వాళ్ళందరూ కూడా తెలిసి మీరు అర్థం చేసుకుని తర్వాత అందరికి అర్థమయ్యేలాగా చెప్పి ఈ ఇండియా చేంజర్స్ అనే ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వాములు అవుతారు ఆశిస్తున్నాను. మరికొన్ని విషయాలు డాక్టర్ విజయనంబ గారు మళ్ళీ ఇంకా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. టైం ఏమైందని ఎవరు వెళ్ళొద్దు. ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ యొక్క విలేజ్, మీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల ఉపయోగం కోసం మాత్రమే వేల్స్ అకాడమీ ఇలా చేస్తుందని భావించండి. తప్పనిసరిగా ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే ముందుకెళ్తారు, వాళ్ళకే ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.